హోంగార్డుల బదలాయింపుపై తెలంగాణ ఏపీ సిపిఐ శాఖల చొరవ. సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. గత దశాబ్దన్నర కాలంగా రెండు రాష్ట్రాల్లో స్థానికత కలిగిన హోంగార్డులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల భారత కమ్యూనిస్టు పార్టీ శాఖలు త్వరలో ప్రదర్శించాయి. దీంతో త్వరలో దీనికి సంబంధించి సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడమే దీనికి కారణం. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన హోంగార్డ్స్ ను ఆంధ్రప్రదేశ్ కు పంపించాలని మరియు ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగాణ హోంగార్డులను తెలంగాణకు పంపించాలని హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిపిఐ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు మరియు కె రామకృష్ణ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినతి పత్రాన్ని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా నివేదిక తప్పించుకుని హోంగార్డుల సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి దీనికి సంబంధించి రెండు రాష్ట్రాల సెక్రటేరియట్ల స్థాయిలో కదలిక వచ్చినప్పటికీ సరైన రాజకీయ మద్దతు లేకపోవడం మరియు పొలిటికల్ సపోర్ట్ ఉన్నప్పటికీ పాలకులు లోతుగా పరిశీలించకపోవడంతో సమస్య జటిలంగా మారింది. దీంతో రెండు రాష్ట్రాల్లో స్థానికత కలిగిన హోంగార్డులు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. మానవతా దృక్పథంతో అయినా ఈ సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న హోంగార్డులను తెలంగాణకు మరియు తెలంగాణలో పనిచేస్తున్న స్థానికత కలిగిన హోంగార్డులను ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేయాలని హోంగార్డులు రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కని గడప దిగని గడపలేదు. అనేక విజ్ఞప్తి పత్రాలు అందినప్పటికీ అధికారుల స్థాయిలో ఈ విషయం పెండింగ్ లో ఉంటూ వస్తోంది. ఎట్టకేలకు రెండు రాష్ట్రాలకు చెందిన సిపిఐ కార్యదర్శులు దీనికి సంబంధించి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో స్వయంగా వారు విన్నవించిన క్రమంలో రేవంత్ రెడ్డి కూడా విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఇందులో న్యాయం ఉందని భావించి నివేదిక తెప్పిస్తానని స్పష్టం చేశారు. తగిన న్యాయాన్ని చేస్తారని, దీర్ఘకాలికంగా ఉన్న హోంగార్డుల సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తాజాగా హోంగార్డులు కూడా ఎంతో భరోసాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పూర్తి భరోసాతో ఉండడం ఇక్కడ కొసమెరుపు.